హాయ్, నేను మీ నవ్య. ఈరోజు సండే కదా, బయట నుంచి ఏదైనా టిఫిన్ ఆర్డర్ పెట్టేసుకొని తినేసి మధ్యాహ్నానికి ఏదైనా స్పెషల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే లేదు, నాకు రైసే కావాలని వచ్చాడండి మా చిన్నోడు. సరేలే ఎన్నెన్నో అనుకుంటామన్నీ అవుతాయా ఏంటి అనుకుని టమాటో రైస్ ప్రిపేర్ చేస్తా. దీనికి కుక్కర్ తీసుకుని కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకున్నా. హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నా. దీనికి నేను 3 టమాటాలు తీసుకున్నా. టమాటాలు కొంచెం మెత్తగా మగ్గిపోవాలి. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలిపేసుకున్నా. టమాటా కొంచెం స్మాష్ అయిపోయింది. ఇది కొంచెం ఇట్లా వచ్చిన తర్వాత మనం 30 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకుని వేసేసుకున్నా. నేను 1 కప్పు రైస్ తీసుకున్నా. 1 కప్పు రైస్కి 1 కప్పు వాటరే పడుతుందండి. 30 మినిట్స్ నానబెట్టుకున్నందుకు మెల్లగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి మనం తీసుకున్న వాటర్ వేసేసుకోవాలి. 1 కప్కి 1 కప్పు తీసి కొంచెం కలిపేసి సాల్ట్ అది చూసుకోండి, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక 2 విజిల్స్ పెట్టుకుంటున్నా. మొత్తం వేపుడు అంతా పోయే వరకు ఉంచేసుకోవాలి. ప్రెషర్ అంతా పోవాలి. ఓకే, రైస్ ఉడికిపోయింది. ప్రెషర్ పోయే వరకు తీయలేదండి. సో వాటర్ అంతా పోయిన తర్వాతే ఓపెన్ చేశాను. బాగా కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని హాట్గా సర్వ్ చేసేసుకుందాం. బయట వెదర్ కూడా అలాగే ఉంది. హాట్గా టమాటో రైస్ వి ఎంజాయ్డ్ అండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వేడివేడిగా పొక్కలు వచ్చేస్తున్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ. హ్యాపీ సండే.